Hello all. So as you guys already know, it's my birthday. సో నా కుకింగ్ అంటే చాలా ఇష్టం అనమాట. అండ్ దట్ టు లైక్ నా చేతితో వండి పెట్టి కుక్ చేసే వాళ్ళకి మెంటాలిటీ ఎలా ఉంటుందంటే, అంటే ఇష్టంగా కుక్ చేసే వాళ్ళకి లైక్ వాళ్ళు అంటే తినకపోయినా పర్లేదు, బట్ ఎదుటి పర్సన్స్ మనం చేసిన వాళ్ళు తిని హ్యాపీ ఫీల్ అయితే వాళ్ళు చెప్తే ఇలా బాగుంది అని ఆ హ్యాపీనెస్ చాలా డిఫరెంట్ ఉంటుంది. ఐ మీన్ నాకు చాలా ఇష్టం ఆ హ్యాపీనెస్ అనేది. సో నేను ఇంకా పులిహోర అండ్ కేసరి చేశాను అనమాట. నాకైతే నాకు ఇవాళ డే అయితే చాలా బాగా స్టార్ట్ అయ్యింది. చాలా బాగుండింది. చాలా ఇష్టంగా కుక్ చేశాను. నేను అంత అయిపోయాక టేస్ట్ చేసి చూసాను అనమాట. లైక్ పులిహోర అండ్ కేసరి చాలా బాగా వచ్చింది. నేను ఇంత క్వాంటిటీ ఫస్ట్ టైం చేసా. నేను ఆల్మోస్ట్ 50 మెంబర్స్కి అలా కుక్ చేశాను అనమాట. యూజువల్లీ నేను నా బర్త్డే సెలబ్రేట్ చేసుకున్నప్పుడు ప్రీవియస్గా కూడా చేసేదాన్ని ఫుడ్ ఆఫర్ ఇలా, కానీ చాలా తక్కువ క్వాంటిటీ చేసేదాన్ని, దట్టు టెంపుల్లో ఇచ్చేదాన్ని. ఈసారి ఐ థాట్ టు గో టు హాస్పిటల్ అండ్ డిస్ట్రిబ్యూట్ ఫుడ్ దేర్ అనమాట. సో ఇలా ప్యాకింగ్కి ఇక్కడ నాకు కింద పిల్లలు కూడా చాలా హెల్ప్ చేశారు. దాని తర్వాత ప్యాకింగ్ అయిపోయాక టెంపుల్కి వెళ్ళాను. అప్పటికే టెంపుల్ క్లోజ్ అయ్యింది, బట్ ఇంకా బయట నుంచే దండం పెట్టేసి అలా ఇంకా దేవుడి ఆశీస్సులు కూడా తీసేసుకొని ఫుడ్ డిస్ట్రిబ్యూషన్కి స్టార్ట్ అయ్యాను అనమాట. నా ప్లేస్కి నియర్ బై ఉన్న హాస్పిటల్ నీలోఫర్ అని, అక్కడికి వెళ్ళాను. ఇంకా నాకైతే అక్కడ చాలా బాగా అనిపించింది. లైక్ వాళ్ళ హ్యాపీనెస్ చూసి అంతే చాలా తృప్తి అనిపించింది నాకు. ఈ డే వల్ల చాలా సాటిస్ఫాక్షన్ ఉంది. బికాజ్ ఇట్ వాజ్ మై విష్ అనమాట. ఇలా ఫుడ్ చేసి పెట్టాలి అని చెప్పేసి నేను చేసేదాన్ని, కానీ ఇంతగా ఇంకా నాకు చాలా ఎక్కువగా అలా కుక్ చేయాలని ఉంది, కానీ నా సపోర్ట్ చేయదేమో నా హ్యాండ్ అని నా వల్ల అయినంత అయితే చేశాను. సో ఐ డిడ్ మై బెస్ట్ అనమాట. ఏదో నా వల్ల అయినంత చేశాను. నాకైతే చాలా 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 హ్యాపీ అనిపించింది. అసలు అలా ఫుడ్ ఇవ్వడం, అది కూడా నా చేతులతో నేను చేసి అనమాట. చాలా నాకు తెలిసి ఇలా ఎదుటి వాళ్ళకి హెల్ప్ చేసినప్పుడు వచ్చే సాటిస్ఫాక్షన్, హ్యాపీనెస్ వేరే లెవెల్ అయితే ఉంటుంది. హోప్ యూ గైస్ అండర్స్టాండ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ విషెస్.